ఎంత బాగుంటారు కదా. ఈరోజు మా ఇంట్లో గారెలు గౌరమ్మ పండుగ చేసుకుంటారు. బియ్యం అరిసెలు చేసేది చూపిస్తాను. బియ్యం నానబెట్టుకున్నాలి, పాకం చూపిద్దాము. ఇప్పుడు గారెలకు మనము పిండి పట్టించుకొని వచ్చినారు మా వదిన ఇప్పుడే. అత్రాసల పాకానికి పాకం పట్టే విధానం చూపిస్తాము. రెండు కిలోలు బియ్యం పిండి పట్టించినాం, 2 కేజీలు బెల్లం. హాయ్ ఫ్రెండ్స్, ఇదంతా జంచి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పాకం పట్టుకున్నాం. ఇది పాకం పట్టే విధానం చూపిస్తాను. ఇట్లా 1 గ్లాసు నీళ్ళు తీసుకోవాలి పాకానికి. ఈ గ్లాసు నీళ్ళు ఇట్లా వేసుకోవాలి చూడండి. ఎక్కువ తీసుకోకూడదు. పావు 2 కేజీల పిండికి 3/4 కేజీన్నర బెల్లం తీసుకోవాలి. ఇది పొయ్యి మీద పెట్టేసుకున్నాం. స్టవ్ వెలిగించుకున్నాం, బోగాన్ని పెట్టుకున్నాం. వస్తుంది స్టవ్ పాకం కలుపుకున్నాం. మనం ఇట్లా కలిపి పెట్టుకుంటుండాలన్నమాట. బాగా పాకం కలుపుకున్నాం అనుకో బాగుంటుంది. బాగా కరిగించుకోవాలి చూడండి. అరిసెలకి ఇట్లా చిన్నగా పాకం ఉడుకుతుంది చూడండి. చూడండి ఇట్లా బాగా కరుగుతూ ఉంది. ఎంత బాగా మనము పాకం వచ్చిందనుకో అరిసెలకి అంత బాగా వస్తుంది అనమాట. గారెలకి బెల్లం ఇట్లా కరిగించుకోవాలి చూడండి. మనము పాకానికి వచ్చేస్తుంది బెల్లము. చూడండి ఇట్లా పాకుకి దగ్గరికి వచ్చేసింది చూడండి. ఇదే నీళ్ళల్లో మనం ఇట్లా పాకం అయిందో లేదో చూసుకోవాలి చూడండి. పాకం అయిందనుకో ఇంకా కొంచెం పాకం కాలేదు, ఇంకా కొంచెం కానించాలి. పాకం అయిందో లేదో ఇట్లా చూసుకోవాలి చూడండి. కల పాకం అయిందంటే ఇట్లా ఉండొచ్చింది అనుకో మనం వెంటనే ఇంకా అరిసెల పిండిలో కలుపుకోవాలి. గారెల పిండిలో పాకం అయిపోయింది. మనం దించి బియ్యం పిండిలో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం బియ్యం పిండిలోకి బెల్లం పాకం వేసుకుందాం. వేసే లోడపొద్దుల పై ఇది ఉంచేసి వేసి ఇట్లా బియ్యం పిండిలోకి పాకం వేసి కలుపుకోవాలి చూడండి. చాలా అంతే వేద్దాం. అడుగునా గలీజు వీడియో కోసం ఇట్లా కలుపుకోవాలి చూడండి. బెల్లం పాకం వేసుకొని అరిసెల పిండి రెడీ అయిపోయింది. గారెల పిండి పాకం రెడీ అయిపోయింది చూడండి. పాకం రెడీ అయింది. గారెలది రేపు అత్రాసాలు చేసే విధానం చూపిస్తాము. గారెల పిండి కలిపే విధానం అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇట్లా ఉంటుంది చూడండి. పిండి పాకం పట్టింది. ఇంకా తర్వాత కొద్దిగా ఇప్పుడు పట్టినాం కదా, కొద్దిగా జోరుగా ఉన్నట్టు ఉంటుంది. కొంచెం చల్లబడింది అనుకో ఫుల్ బిగ్స్ టైట్గా అవుతుంది అనమాట పిండి. అప్పుడు గారెలు చేసేటప్పుడు చూపిస్తాను. పాకం చేసే విధానం ఇట్టే చూడండి. తయారైపోయింది. నైట్ గారెలు చేస్తాం మేము. ఫైనల్ ఇది రాత్రి పాకం పట్టి పెట్టినాం కదా. ఇప్పుడు మనం అత్రాసాలు చేసేకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అత్రాసాలు చేసే విధానం చూపిస్తాము. ఇప్పుడు బోలం పెట్టుకున్నాం, ఆయిల్ వేసుకున్నాం రండి. ఈ అమ్మ చూడు అత్రాసాలు పెట్టుకునే విధానం. దీని మీద మేకర్ మీద చేస్తే అత్రాసాలు బాగా వస్తాయంట గరెలు. దాన్ని నేను చేసుకున్నాం. తర్వాత ఆడేసేది. దీని మీద లెవెల్ వస్తుంది ఉందో లేదో చెక్ చేసుకున్నాం అనుకో. నిదానంగా కాలుతుంది అనమాట. ఎక్కువ వేడి మీద వేసినాం అనుకో అత్రాస సగం కాలుతుంది, సగం కాలుతుంది అనమాట. బాగా కాగనిచ్చి వేసుకోవాలి అత్రాస. చిన్నగా తిప్పుతాం. అత్రాసలు చిన్నగా తిప్పుకోవాలి చూడండి. గారెలు మిషన్లో మా పాకం పట్టేది. అత్రాసాల పాకం బాగా వచ్చిందనుకో ఆ గారెలు బాగా వంగుతాయి. ఇట్లా జోరుగా ఉండదు. ఏం కాదు, బాగా వస్తుంది. జాగ్రత్త, నిదానంగా జాగ్రత్త తిప్పుకోవాలి చూడండి. గారెలు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో కాండి. అబ్బా కామెంట్స్ పెట్టండి. అత్రాసాలు బాగా వచ్చినాయా లేంది.
కావాలంటే ఆయిల్ ఎక్కువ పట్టుకుంటుంది కదా, మనం చెంచాతో అట్లా వత్తినాం కదా, ఉన్న ఆయిల్ అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. గారెలు చూడండి ఎట్లా వండుతున్నాయి. ఇవి గౌరమ్మ గారెలు అనమాట. ఇవి గౌరమ్మ గారెలు కాబట్టి చిన్న చిన్నగా చేసినాం అనమాట చోటలో పెట్టుకోవడానికి. ఇప్పుడు నూగులు వేసి చేస్తాం. గ్యారెలు రెడీ అయిపోయినాయి. దేవుడికి నైవేద్యానికి గ్యారెలు రెడీ అయిపోయినాయి. వేసే నువ్వులు అత్రాక్షాలు మా వాళ్ళు అత్రాసాలు చేయడం అయిపోయింది గౌరమ్మ పండగకు. బస్రా హాయ్ ఫ్రెండ్స్. అత్రాసాలు రెడీ చేసే విధానం అయిపోయింది. అత్రాసాలు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. అబ్బా సస్రా బాయ్. యూట్యూబ్లో